చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లతో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసర శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో పలువురు బీసీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఉద్యోగ విభాగ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా వెంకటేశ్వరరావు, విజయవాడ నగర అధ్యక్షుడు చెప్పాడ చందు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఉడతా శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రాష్ట్ర యువజన నాయకులు కిరణ్, పూర్ణ, శివాజీ, వేముల కృష్ణ, రామచంద్ర, పలువురు బీసీ నాయకులు, మహిళా నేతలు పాల్గొని ఈ నెల 28న విజయవాడలో జరిగే ఓబీసీ మహిళల రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని కోరారు. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళలకి ఆ బిల్లు 3 దశాబ్దాల నుంచి కూడా 4 దశాబ్దాల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి విషయం మనందరం కూడా తెలుసు. ఎందుకంటే గతంలో శరత్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ కానీ వీరందరూ కూడా మహిళల బిల్లులో మా ఓబీసీ మా సపోర్టా ఎంతని వాళ్ళు ఆ రోజున బిల్లుకు పెండింగ్ పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలన్నీ కూడా మహిళల బిల్లు కోసం ఎవరు కూడా మరి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నూతనంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటి బిల్లు మహిళల బిల్లుని ఆమోదింపజేశారు. చాలా సంతోషం, దానికి మేమందరూ కూడా గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలి అనే ఆలోచనతో, అన్ని రంగాల్లో ఉండాలనే ఆలోచనతో ఆ రోజున ఏదైతే ఆయన ఆశించాడో ఆశ మేరకు ఈ రోజున మరి ఎన్డీఏ గవర్నమెంటు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావటం, చట్టం అమలు చేయటం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మేము ఆ యొక్క బిల్లులో ఓబీసీ సబ్ కోటా మాకు సపరేట్గా ఏర్పాటు చేయాలని కూడా మేము అడగటం కూడా జరిగింది. కొన్ని దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తూ మేము మా ఓబీసీ మా మహిళా కోటా తేల్చమని అడగటం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఎప్పుడు కూడా ఈ యొక్క బిల్లు మీద ఎప్పుడు కూడా సరైనటువంటి రీతిలో స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ ఆ బిల్లు పాస్ అయింది, ఇవాళ ఓబీసీ సబ్ కోటా లేకపోతే, మహిళలకు సబ్ కోటా లేకపోతే ఆధిపత్య కులాలకు చెందినటువంటి మహిళలందరూ కూడా దీనిలో ప్రవేశిస్తారు. అలా ప్రవేశించినప్పుడు మరి ఓబీసీ మహిళలకి ఈ దేశంలో అత్యధికంగా విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మరి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి పరిస్థితి అందరికి కూడా తెలుసు. కానీ మరి వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. కేవలంగా మహిళల ఓట్ల కోసం లేదంటే మరి ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే వీళ్ళని చూస్తున్నారు తప్ప వీరు కూడా మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా వారికి కూడా మనం సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉంది. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఆ బిల్లు ఆమోదించినప్పుడు కనీసం ఓబీసీలకు సంబంధించినటువంటి మరి ప్రజాప్రతినిధులు ఉన్నారు, మరి మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా ఆ బిల్లు ఆమోదింపజేసేటప్పుడు కనీసం అయ్యా మా ఓబీసీ మా మహిళా కోట ఎంత అనేటువంటిది స్పష్టంగా ఎవరు కూడా మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన, చాలా బాధాకరమైనటువంటి అంశం. అదే ఎంపీలందరూ కూడా బయటకు వచ్చి మరి ఓబీసీ మా సబ్ కోటా ఎంత మా సబ్ కోటా ఎంత అంటున్నారు. అయ్యా బీసీ ప్రజాప్రతినిధులారా, మీరు సభలో మాట్లాడకుండా, సభలో చర్చించకుండా బయటకు వచ్చి మా ఓబీసీ మహిళా కోట ఎంతని అంటాం, అది ఎంత దుర్మార్గమో. మీరు బీసీలే మీరు వంచిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఆ రోజున పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తప్పనిసరిగా మా ఓబీసీ మా మహిళ మా ఓటా ఎంతని ఆ రోజు మీరు స్పష్టంగా చెప్పినట్లయితే తప్పనిసరిగా ఆ రోజున మనకి ఇలాంటి
పరిస్థితులు ఉండేవి కాదనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో తప్పనిసరిగా ఓబీసీ సబ్ కోటాని విడుదల చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఉన్నదనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మేము కూడా అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష మా యొక్క మహిళా సంఘం అధ్యక్షురాలు కానీ అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలు కానీ ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా రేపు 28వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మరి విజయవాడ ధర్నా చౌక్లో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించబోతా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి రాష్ట్రం నలుమూల నుంచేటువంటి మహిళలు కానీ అదేవిధంగా మరి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని ప్రజా సంఘాలు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఈ రోజున మేము పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. వరకు నాగమల్లేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మరి ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం 33% మహిళా బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందో అది ఒక శుభపరిణామంగా మేమందరం అభినందిస్తూ, అదే సమయంలో మరి బీసీలకు దానిలో ప్రాధాన్యత ఎంత ఉంది అనేది ఇప్పుడున్న వాటిల్లో కూడా పాత చట్టాల్లో మరి పురుషులకే కానీ బీసీలలో ఎవరికి కూడా సరైన ప్రాధాన్యత కావట్లేదు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడుతున్న చట్టాల్లోనైనా మా మహిళలనైనా ముందుంచి ఇక్కడి నుంచైనా కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించాలని దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మరి గతంలో ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నారు ఒక మహిళగా, అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఉన్నారు. ఇటువంటి ఇందిరాగాంధీలు, సుష్మా స్వరాజ్ లాంటి వారు ఎందరో బీసీ మహిళల్లో కూడా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల వల్ల కానీ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ బిల్లు ద్వారా అయినా బీసీ మహిళలకు ఈ యొక్క రిజర్వేషన్లో స్పష్టతనిస్తే అనేక మంది బయటకు వచ్చి రాజకీయంగా వారి ఎదుగుదలకు మహిళలకు బీసీలకు అందరికీ కూడా మరి మేలు జరుగుతుందనేటటువంటి ఒక సదుద్దేశంతో బీసీ సంక్షేమ సంఘం మరి మా ప్రెసిడెంట్ గారు శంకర్రావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ గారు అందరూ ఆధ్వర్యంలో మహిళలకి ఒక దిశానిర్దేశం కలిగించాలని మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మరి ఈ యొక్క 1 డే నిరాహార దీక్షని మరి ప్లాన్ చేయటమైంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలందరూ వారి హక్కుల సాధన కోసం, రాజకీయ ప్రాధాన్యత కోసం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. మా వాటా ఎంత, బీసీ కోటా ఎంత, మా మహిళలకు సంబంధించింది ఏంటి అనే దాని మీద చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదనంటే వీళ్ళకి బీసీలపై ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దానికి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనేది నేను మరి ఈ యొక్క ఓబీసీ కోటాకు సంబంధించిన మహిళా బిల్లు గురించి ఎంతవరకు మీరు మీ పార్టీలో ప్రశ్నిస్తున్నారు, మరి ఈ యొక్క మహిళా బిల్లు తీసుకురావడానికి ప్రయత్నం ఏంటి అంటే ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా ఈ బిల్లుకి సంబంధించింది రాజకీయంగా ఓటుగానే చూస్తున్నారు తప్పితే వీళ్ళ యొక్క మరి ప్రత్యేకతను కానీ వీళ్ళని ప్రోత్సహించే దాంట్లో కానీ వీళ్ళని మరి ముందుకు నడిపే దాంట్లో తప్పకుండా వీళ్ళు మనకి ఎప్పటికప్పుడు మనల్ని మరి బోయలుగానే చూస్తున్నారు. మనం వాళ్ళని మోస్తున్నాం తప్పితే మనల్ని ఎక్కడా కూడా వీళ్ళ రాజకీయ ఎదుగుదలలో మటుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న దాంట్లో చాలా క్లియర్గా అర్థమవుతాం. అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి, టౌన్ మహిళా అధ్యక్షురాలిని. రేపు 28వ తారీఖు జరగబోయే ధర్నాలో ప్రతి ఒక్క మహిళలు కూడా పాల్గొని ప్రజలు వేలాది మందిగా విచ్చేసి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని, మహిళలకు సంబంధించిన కోటా అనేది వాళ్ళకి తప్పకుండా రావాలని ప్రతి ఒక్కరూ కేసీ శంకర్రావు గారి అధ్యక్షుడు మేము ఈ ధర్నా అనేది చేపడుతున్నాము. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.